మీరు అబ్బోడితో ఏమీ మాట్లాడన అవసరం లేదు. అబ్బోడు మౌనవ్రతంలో ఉన్నారు. నిశ్చితార్థం అయ్యే వరకు మీరు పక్కకు వెళ్తే బాగుంటుంది అని వైజయంతి అంటే, చూడండి మేం మాట్లాడితే ఏదో మౌనవ్రతం నిజాలన్నీ బయటికి వస్తున్నట్లు మీరెందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు అని ధాత్రి అంటుంది. వాళ్ళేదో సరదాకు మాట్లాడుకుంటుంటే మీరెందుకు అడ్డుపడుతున్నారని సుధాకర్ అరుస్తూ ఉంటాడు. అంతే కదా బావగారు అంటూ రాజుని గిల్లేస్తూ కేదార్ తమాషాలు పడుతూ ఉంటాడు. "ఆ! అవునవును అంతే" అని రాజు చెప్తూ ఉంటే, "అబ్బా! వీడు కనుక నోరు విప్పాడంటే నేను బయటికి వెళ్ళాల్సి ఉంటుంది కదా" అని వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది. ఈ లోపల మీనన్ తుపాకీని గురిపెట్టి, "ఏయ్ సుధాకర్, ఇప్పటికే చాలా రోజులు బ్రతికిపోయావు. ఇక రెస్ట్ ఇన్ పీస్" అని కాల్చటానికి రెడీగా ఉంటాడు. అయితే సుధాకర్‌కి సురేష్ అడ్డు వస్తూ ఉండటంతో మీనన్ మాటిమాటికి ఏంటి ఇలా జరుగుతోందని కంగారు పడుతూ ఉంటాడు. అన్నట్లు బ్రదర్, మీరు చికాగో యూనివర్సిటీలోనే కదా చదివింది అని ధాత్రి అంటే, అవునవును అంతే అని నిషి చెప్తోంది. అవును, చికాగో యూనివర్సిటీనే అని రాజు చెప్తాడు. ఇంతకీ మీది ఏ బ్యాచు అని ధాత్రి కేదార్ అడుగుతూ ఉంటే, నాకు ఏ బ్యాచ్‌లు లేవని రాజు అంటాడు. 2020 పాస్డ్ ఔట్ అని చెప్పు అంతే కదా అని నిషి అంటుంది. "ఆ! నేను 2020 పాస్డ్ ఔట్ అంతే అంతే" అని రాజు కవర్ చేస్తూ ఉంటే, "అరే! కేదార్ ఫ్రెండ్ కూడా అదే యూనివర్సిటీలో 2020 పాస్డ్ ఔటే. ఇప్పుడు వాడికి ఫోన్ చేస్తే నీ గురించి మొత్తం చెప్పేస్తాడు. ఉండు కాల్ చేస్తానని" కేదార్ అంటాడు. "సార్, నేను రెడీగా ఉన్నాను" అని కిరణ్ అవతల ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. సరేరా, ఇదిగో మా చెల్లికి కాబోయే భర్త కూడా చికాగోలోనే చదివాడంట. ఇదిగో మాట్లాడు అని కేదార్ ఫోన్ ఇస్తాడు. "హలో సార్, మీరు చికాగోలో ఎక్కడ ఉండేవారు? చెప్పండి, మీ రూమ్మేట్స్ ఎవరు?" అని అడుగుతూ ఉంటే, "అంటే నేను తెలుగు వాళ్ళతోనే కలిసి ఉండేవాడిని" అని రాజు చెప్తాడు. "అయితే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా నాకు చాలా బాగా తెలుసు. నేను కూడా సేమ్ ఇయర్ చదివాను కదా. చెప్పండి, మీరు ఏ తెలుగు వాళ్ళతో ఉన్నారు? ఒక ఇద్దరు ముగ్గురు పేర్లైనా చెప్పండి" అని కిరణ్ అడుగుతూ ఉంటే, "అత్తయ్య, అవతల వాడు విన్ని ఇరికించేస్తాడేమో. ఏదో ఒకటి చేసి ఈ రాజుని అక్కడి నుంచి మాట్లాడనివ్వకుండా పక్కకు తీసుకువెళ్ళి పోండి అత్తయ్య" అని నిషి చెప్తుంది. ఈ లోపల మీనన్ అక్కడ మాటిమాటికి సురేష్ అడ్డు వస్తున్నాడని వేరొక దగ్గరికి వెళ్ళి సుధాకర్‌కి తుపాకీని గురిపెట్టి ఉంటాడు. సరిగ్గా అప్పుడే కౌశికి చూసేస్తుంది. ఇది నా భ్రమ నిజమా? కళ్ళ ముందరే నాకు కనిపిస్తున్నాడు కదా అని కౌశికి కంగారు పడుతూ ఉంటుంది. "అప్పుడా, తిరుమల నుంచి నీకోసం నేను కొన్ని దారాలు కంకణాలు తీసుకొచ్చాను. నిశ్చితార్థానికి ముందే అవి నీకు కట్టాలంట. రా" అంటూ రాజుని లాక్కు వెళ్ళిపోతుంది. "అత్తయ్య, నేను మాట్లాడుతున్నాను కదా" అని ధాత్రి ఎంత చెప్తున్నా కూడా వినకుండా రాజుని తీసుకువెళ్ళి, "పంతులు గారు, 10 నిమిషాలు అయిపోయింది కదా, ఇక మొదలు పెట్టండి" అని వైజయంతి చెప్పటంతో ధాత్రి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే టెన్షన్ పడుతున్న కౌశికిని చూసేసి, "వదినా వదినా, ఏమైంది" అని ధాత్రి అడుగుతూ ఉంటే, ఈ లోపలే మీనన్ కౌశికి చూస్తోంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ అక్కడ మీనన్ అని చెప్తూ లేకపోయేసరికి కౌశికి పరుగులు పెడుతూ బయటికి వస్తుంది. "వదినా, ఏమైంది? చెప్పండి వదినా" అని ధాత్రి అంటే, "నేను చెప్తే నువ్వు నమ్ముతావా జగదాత్రి" అని కౌశికి అంటుంది. "ముందు చెప్పండి వదినా" అని ధాత్రి అడగటంతో, "మీనన్ని చూశాను. అదిగో అక్కడ కూర్చొని బాబాయిని షూట్ చేయబోయాడు" అని కౌశికి చెప్తుంటే, "చనిపోయిన మీనన్ ఎలా వస్తాడు వదినా" అని ధాత్రి అంటుంది. "అందుకే కదా నువ్వు నమ్ముతావా అని అడిగాను. నేను నా కళ్ళతో చూశాను. నువ్వేమో నమ్మట్లేదు, ఆధారాలేమో నేను చూపించలేను" అని కౌశికి చెప్పటంతో ధాత్రి చుట్టూ పరిశీలిస్తూ ఉంటుంది. అక్కడ మీనన్ షూ ముద్రలు మట్టిలో కనిపించటంతో, "వదినా, ఇక్కడికి మీనన్ వచ్చాడో లేదో తెలియదు కానీ ఇక్కడ ఎవరో అయితే ఉన్నారు వదినా. ఇదిగోండి షూ ముద్రలు ఉన్నాయి" అని ధాత్రి చూపిస్తూ ఉంటే, "ఇన్స్పెక్టర్ కూతురివి అనిపించుకున్నావు కదా జగదాత్రి" అని మీనన్ అక్కడే ఒక చోట దాక్కొని అనుకుంటూ ఉంటాడు. "వదినా, మీరు ఈ చుట్టుపక్కల మొత్తం వెతకండి, నేను అటువైపు వెతుకుతాను" అని ధాత్రి చెప్తుంది. "రేయ్, అందరూ లోపలికి వచ్చేసి మీ మీ పొజిషన్స్‌లో రెడీగా ఉండండి. నా గురించిన నిజం బయటపడితే బయటి ప్రపంచానికి ఈ నిజం చెప్పటానికి ఈ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలకూడదు. అందరినీ, కనిపించిన వాళ్ళని కనిపించినట్లు షూట్ చేసి పడేయండి. నేను చెప్పినప్పుడు చేయండి" అని మీనన్ చెప్పటంతో రౌడీలందరూ కూడా గన్నులు పట్టుకొని చెట్ల చాటున దాక్కొని ఉంటారు. "అంతా చూశాను, ఎక్కడ ఎవరూ కనిపించలేదు" అని కౌశికి చెప్పడంతో, "వదినా, నేను కూడా చూశాను. మనం త్వరగా బయటికి వచ్చేసాం కాబట్టి గేటు దాటి అయితే ఎవరు వెళ్ళిపోయి ఉండరు. ఆ గదిలో చూశారా వదినా" అని ధాత్రి మీనన్ దాక్కున్న చోటు వైపే చూపిస్తూ ఉంటుంది. లేదని కౌశికి చెప్పటంతో, "ఉండండి, నేను చూస్తాను" అని ధాత్రి దగ్గరికి వస్తూ ఉంటుంది. "రేయ్, ఫస్ట్ బుల్లెట్ జగదాత్రికే తగలాలి. నా దగ్గరికి రాగానే షూట్ చేసేయండి" అని మీనన్ చెప్తూ ఉంటే అప్పుడే ధాత్రి వస్తూ ఉంటుంది. సరిగా అప్పుడే కేదార్, "ధాత్రి, ముహూర్తానికి టైం అవుతోందని పంతులు గారు పిలుస్తున్నారు, వచ్చేసేయ్" అని
కేదార్ వచ్చి పిలవటంతో నేనే తప్పుగా చూసినట్లు ఉన్నాను, వచ్చేసే జగదాత్రి అని కౌశికి అంటుంది. రేయ్, వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, మీరంతా మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళండి, నేను లోపలికి వెళ్ళి పని పూర్తి చేసుకువస్తాను అని మీనన్ మళ్ళీ వెళ్తూ ఉంటాడు. శ్రీవల్లిని మళ్ళీ రాజుకి ఉంగరం పెట్టమంటారు. అయితే అప్పుడే ధాత్రి ఉంగరం పెడుతున్న శ్రీవల్లికి సైగ చేయటంతో శ్రీవల్లి ఉన్నపళంగా స్పృహ కోల్పోతుంది. శ్రీవల్లి, శ్రీవల్లి ఏమైంది, కళ్ళు తెరు అని ధాత్రి ఒళ్ళో పడుకోపెట్టుకొని టెన్షన్ పడుతూ పిలుస్తూ ఉంటుంది. నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయినట్లు ఉంది పిన్ని, అంతే అని కేదార్ అంటాడు. నీళ్లు ముఖం మీద కొట్టవే, అదే లేచి కూర్చుంటుంది అని నిషి చెప్తుంది. అయితే అంతకు ముందుగానే చూడు, ఏ కారణాల వల్లైనా మేము రాజు నిజస్వరూపం బయట పెట్టలేకపోతే నేను నీకు సైగ చేస్తాను, అప్పుడు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినట్లు నటించాలి అని ధాత్రి ముందే చెప్పి ఉంటుంది. అలా ఇప్పుడు ధాత్రి సైగ చేయటంతోటే శ్రీవల్లి కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయినట్లు నటిస్తూ ఉంటుంది. చూడు శ్రీవల్లి, నేను నీళ్లు తీసుకొచ్చి నీ ముఖం మీద కొట్టినా ఏం జరిగినా నువ్వు మాత్రం కళ్ళు తెరవకు, నేను చెప్పే వరకు ఇలాగే ఉండాలి అని ధాత్రి మెల్లగా చెవిలో చెప్తూ ఒళ్ళో పడుకోబెట్టుకొని ఉంటుంది. ఏమమ్మీ, దాని ముఖం మీద నీళ్లు చల్లినా అది మెలకువలోకి రాలేదు చూడు అని వైజయంతి అంటే, ఇదంతా జగదాత్రి ఆడిస్తున్న నాటకం అత్తయ్య, అది నటిస్తోంది, నాకు ఎప్పుడో అర్థమైపోయిందని నిషి అంటుంది. ఇక సుధాకర్ అమ్మ శ్రీవల్లి, శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటే, రేయ్ సుధాకర్గా ఈ రోజుతో నువ్వు ప్రాణాలు వదిలేస్తున్నావురా, ఈసారి అస్సలు మిస్ అవ్వదు అని మీనన్ షూట్ చేసేస్తాడు. అప్పుడే శ్రీవల్లి లే అంటూ రాజు దగ్గరికి వస్తాడు. సరిగ్గా ఆ బుల్లెట్ కాస్త రాజు బ్యాక్ సీట్కి తగిలేస్తుంది. అమ్మా అంటూ రాజు కుప్పకూలిపోతూ ఉంటాడు. మీనన్ మిస్ఫైర్ అయిపోవడంతో వేరే వాళ్లకు తగిలిందని రే కార్ తీరా అని అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటే ధాత్రి కేదార్ రే ఆగరా అంటూ వెంట పడుతూ ఉంటారు. అయితే అప్పటికే మీనన్ పారిపోయి ఉంటాడు. తప్పించుకున్నారు అని ధాత్రి కేదార్ లోపలికి వస్తారు. ఎక్కడ దొరకనట్లు నాకు వెనకాలే ఇలా బ్యాక్ సీట్ మీద షూట్ చేయాలా, అబ్బా నా ప్రాణాలు పోతున్నాయి, నొప్పి భరించలేకపోతున్నా అని రాజు చెప్తుంటే, అంత నొప్పిగా ఉందా అని వైజయంతి అంటుంది. అసలు మన ఇంట్లో మనకి సేఫ్టీ లేకుండా అయిపోయింది అని నిషి అంటుంది. పదండి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వైజయంతి అంటే, ముందు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తారా, మీకేమైనా బుద్ధుందమ్మా అని రాజు అరుస్తూ ఉంటాడు. పదండి పదండి ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని రాజుని తీసుకువెళ్తూ ఉంటారు. డాక్టర్ మెల్లగా తీయండి డాక్టర్ అని రాజు వెలువెల్లాడిపోతూ ఉంటే ధాత్రి సుధాకర్ వాళ్ళందరూ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అసలు ఇంటికి వచ్చి మరీ కౌశిక్ వదిన ఫ్యామిలీపై ఇలా అటాక్ చేయాలని చూసింది ఎవరు అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటే, మీననే వచ్చాడంటావా అని కేదార్ అంటాడు. లేదు లేదు, మీనన్ మన కళ్ళ ముందరే చనిపోయాడు కదా, మన దహన సంస్కారాలు కూడా చూసేశాము, మరి ఎలా వస్తాడు అని ధాత్రి అంటే, మరి పగబట్టి మీనన్ మనుషులు ఎవరైనా ఇలా చేస్తున్నారా అని కేదార్ అంటాడు. మీనన్ దగ్గరుండి నడిపిస్తే కానీ ఆ బ్యాచ్ మొత్తం కూడా నడవదు, కాబట్టి ఖచ్చితంగా ఇది మీనన్ మనుషులైతే చేస్తూ ఉండరు, మీనన్ దగ్గరుండి చేయిస్తూనే ఉండాలి, కానీ మీనన్ అయితే బ్రతికి లేడు అని నిన్నేమో వదిన మీనన్ వచ్చాడని చెప్పింది, బయట కూడా ఈరోజు చూశానని చెప్పింది, చూస్తే అక్కడ ఎవరూ లేరు, నాకు కూడా ఏదో డౌట్ కొడుతోంది, సంథింగ్ ఏదో జరుగుతోంది అని ధాత్రి అంటే, ఇప్పుడు మిస్ అయిపోయినా నేను అనుక్షణం మిమ్మల్ని వదిలిపెట్టను, నేను బ్రతికే ఉన్నానని ప్రపంచానికి తెలియటానికి ముందే ఆ కౌశికి ఫ్యామిలీకి నరకం చూపిస్తాను. జేడి, ఎవరు చేస్తున్నారో తెలియక నువ్వు జుట్టు పీక్కుంటావు, నీకు నేను టెన్షన్ పెట్టడం మొదలు పెడతాను, ఇప్పుడు నా ప్లాన్ వేరేగా ఉంటుంది, చూస్తూ ఉండు అని మీనన్ నవ్వుకుంటూ ఉంటాడు.